ఒప్పుకోదు, సభ్య సమాజం కూడా ఒప్పుకోదు. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం స్పష్టంగా మత స్వేచ్ఛకి సంబంధించి ఆర్టికల్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడ ఇందాక మన లక్ష్మణ్ అంటా ఉన్నాడు, అక్కడేదో కొత్తగా గుడి కట్టారు, క్రైస్తవుల మధ్య కట్టారు. అది కొత్తగా కట్టిన గుడి కాదు, అది దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఉంది అనేటువంటి ఉన్నటువంటి గుడి. అక్కడ నదులకు సంబంధించినటువంటి గ్రామ దేవత, దాంతో పాటుగా శ్రీరాముల వారి గుడి అన్నీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఉన్న దాంట్లోనే ఆ గుడికి సంబంధించి శిథిలావస్థకు చేరుతుంది, లేదా దాని గురించినటువంటి విషయాన్ని సాక్షి పేపర్ వాళ్ళే ఐటెం పెట్టి సభాపతిగా ఉండి కూడా ఏమి ఉపయోగం లేదు, ఇట్లా శ్రీరాముల వారి గుడి ఇట్లా శిథిలావస్థకు చేరింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చెట్లు ఒక న్యూస్ ఐటమ్ వేశారు. ఇన్ రిటర్న్ ఆయన దానికి సంబంధించి అక్కడికి వెళ్ళటం, దాన్ని ఏదో బాగు చేయాలని ప్రయత్నించడం, అక్కడ కొంతమంది వ్యతిరేకించడం, అవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ నేను ఒక్కటే చెప్తానండి, ఇక్కడ ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, మతాలకు సంబంధించిన అంశంలో చాలా డెలికేట్ అయిన అంశం, వారి యొక్క జీవన విధానాలకు సంబంధించినటువంటి అంశం. దాంట్లో ఎవరు కూడా ఒక మతాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి అంశాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి అంశం కూడా ఆయన శ్రీరామనవమి సందర్భంగా వెళ్ళినటువంటి సందర్భంగా మరి దాన్ని ఏ విధంగా, మరి ఎందుకు అంత గొడవ జరిగింది, దాన్ని ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, కత్తిపోట్లు లేదా ఇంకా దాడులు, ఇంత పరిస్థితి రావడం అనేది నిజంగా చూస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోవాలా. ఆంధ్రప్రదేశ్లో ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మతాల మధ్య ఘర్షణ ఉంది, కులాల మధ్య ఘర్షణ ఉంది. ఎవరంటారు సార్ విజయ్ కిరణ్ గారు, దీనికి కారకులు ఎవరంటారు మీరు అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ గొడవకు సంబంధించి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఈ హింసకి ముందుండేటువంటి పరిస్థితి ఉండదు. క్రైస్తవ మతం కూడా ఏం బోధిస్తూ ఉంటుంది, హింసను బోధించదు, అహింసనే బోధిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాల మధ్యలో దూరినటువంటి సంఘ విద్రోహ శక్తులు ఈ విధంగా చేసినారు అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. దానిపైన ఎవరు చేశారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీన్ని ఎవరు రెచ్చగొట్టారు, ఏ రెచ్చగొట్టడం ద్వారా ఎవరు లబ్ధి పొందుదాం అనుకున్నారు, విచారణలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఇష్యూకి సంబంధించి సాక్షి పేపర్లో వచ్చిన కథనానికి సంబంధించి ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ వివాదంని రాజకీయంగా అడ్డు పెట్టుకునేటువంటి ప్రయత్నం పూర్తిగా వాళ్ళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఎలా ఉందంటే, పోతే సైన్యం, వస్తే రాజ్యం. దళితుల పైన దాడులతో 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు, దళితులకి అగౌరవపరిచారు, రకరకాల హత్యలు, శిరోమండనాలు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. అది రేగడి లక్ష్మణరావు గారు ఒకటి అన్నారు, అక్కడ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మా ఆయాంలో ఎటువంటి దాడులు జరగలేదు అన్నారు, వాస్తవం అంటారా? సార్ ఒకటి, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఏ విధమైన గొడవలు జరగలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నందుకు శిరోమండనం చేసినటువంటి అంశం ఎప్పుడూ లేదు. అదే విధంగా ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత మంత్రి ఇంటిని తగలబెట్టి కుటుంబ సభ్యులు కూడా చనిపోయే పరిస్థితి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఆ రోజు నడిచింది. అనేకమైనటువంటి గుడి దేవతలు అన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నానండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజున ఇంత అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడానికి కాకపోతే ఈ గొడవలన్నీ కూడా మీరు చూస్తే ఫస్ట్ నుంచి కూడా అవకాశం ఉంటే కులం లేదా మతం ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని రాజకీయ అని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందాక లక్ష్మణ్ గారు కూడా చెప్తా ఉన్నారు, అంబేద్కర్ గారి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని. జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి జిల్లాలకి కొత్త పేర్లు పెట్టారు, ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. మరి అన్ని జిల్లాలతో పాటుగానే కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అన్ని జిల్లాలకు పెట్టి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగానో లేదా ప్రజల యొక్క అభిలాష మేరగానో అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్లో అంబేద్కర్ గారి పేరు పెట్టడంలోనే అక్కడే ఒక కుట్ర దాగి ఉంది. అంబేద్కర్ గారి పేరుని పెట్టకుండా ఉండటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా చివరిలో పెట్టడం ద్వారా ఆ గొడవలకి ఆజ్యం పోసింది కూడా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది.
కాబట్టి అక్కడేదో ఎప్పుడు గతంలో ఏమి గొడవలు జరగలేదు, చాలా ప్రశాంతంగా ఉందని చెప్పడంలో నేతి బీరకాయలో నెయ్యి ఉన్న చందంగానే వారు చెప్పేటువంటి మాటలు. ఇందాక మన పెమ్మసాని గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చినా బుల్లెట్ కరెక్ట్గా దింపాడు. ఆయన నుంచుంటే ఆయనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ముగ్గురు అభ్యర్థులను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ విని ఎరుగని రీతిలో ఆయనకి మెజారిటీ వచ్చింది. ఈ రోజున గుంటూరు పార్లమెంటు మొత్తాన్ని కూడా దేశంలోనే రోల్ మోడల్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ ఏదో పెమ్మసాని గారి గురించి కూడా చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మిస్తే ఏమైతుంది, వాళ్ళ ముఖం మీద పడింది. ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కేవలంగా పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి ఆయన పుట్టి పెరిగినటువంటి ఈ నేలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావటమే కాకుండా ఈ రోజు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బులతో మాత్రమే కాదు, కేసీఆర్ ఫండ్స్ అయితేనేమి ఆయన సొంత డబ్బులతోనేమి అనేకమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన్ని ఎదిరించడం, ఆయన్ని తట్టుకోవడం చేతకాక ఆయన్ని ఎదురుగా కంట్రోల్ చేసుకోవాలి కదండి. ఒక ఎంపీగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిని మరి ఆ రకంగా అంటే గతంలో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు కాబట్టే ప్రజలు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఇచ్చారు కదా. 150 నుంచి 11కు పడేశారు కదా. పెమ్మసాని గారు కూడా జగన్ మాట నేను ఒక మాట మాట్లాడితే చచ్చిపోతావు నువ్వు అంటాం, అంత కంట్రోల్ తప్పడం అవసరం అంటారా? పెమ్మసాని గారు అన్నటువంటి మాట మీరు మొత్తం చూశారు. ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క కూడా అనలేదు. మా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు వాళ్ళ అమ్మగారిని ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా పూర్తి అటువంటి మాటలే మాట్లాడలేదు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంది మా నాయకుడి గురించి ఆయన మన మిట్టలకి సంబంధించిన స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో చాలా దారుణంగా మాట్లాడాడు. అటువంటి సందర్భంగా ఆయన అన్నటువంటి మాటని చాలా అంటే బాడీ షేమింగ్ ముఖం గురించి వాటి గురించి మాట్లాడేటువంటి సందర్భంగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కానీ మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము అటువంటి మాటలు మాట్లాడలేదు. నిజంగా మేము మాట్లాడదలుచుకుంటే ఆ మాటకి సిక్తో చచ్చిపోతారనేటువంటి అంశంగా మాట్లాడారు తప్ప దాన్ని వీళ్ళు ఏదో చంపుతా అన్నారు, చచ్చిపోమన్నారు, ఇవన్నీ కల్పితాలు తప్ప ఏం లేదు. నేను ఇంకొకటి కూడా చెప్తానండి, అటువంటి జుగుత్సాకరమైనటువంటి భాష మాట్లాడటం కూడా ఆయనకి తెలియదు అనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఆయన ఇన్ని రోజులు మాట్లాడుతూ ఎక్కడన్నా సరే ఆయన చంపుతామన్నారు, నరుకుతామన్నారు, పరిగెత్తిస్తామన్నారు, ఇక్కడ తట్టపుట్ట సర్దుతా ఉన్నారు. ఎన్ని చేసినా ఆయన అభివృద్ధితో ఆయన విజయంతో ప్రజలకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా సార్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మత స్వేచ్ఛ అనేటువంటి దానికి సంబంధించి ఎవరు కూడా అడ్డుకోవటం అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అది హిందూ మతమైనా ఏ మతం అయినా సరే. ఇప్పుడు ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి అక్కడ గుడి కట్టకూడదు అనేటువంటి మాట కూడా తప్పే. దాంట్లో ఎటువంటి సార్ ఒక్కటి ఫైనల్ అటువంటి మాట తప్పే. ఇంకోటి ఇప్పుడు RRR గారైనా లేకపోతే ఇంకొకరైనా సరే అదే సర్టిఫికేట్లు చెక్ చేయాలా లేకపోతే చర్చి, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి మాటలు, అవసరం లేనటువంటి ఆయన ఉద్యోగం అది కాదు. RRR గారి ఉద్యోగం ఎవరు క్రైస్తవులా ఎవరు హిందువులా అనేటువంటిది కాదు, ఆయన ఉద్యోగం వేరు. కాబట్టి అన్నిటి ఆయనకు ఉండేటువంటి నేను చెప్తున్నానండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత అధికారులను అడ్డం పెట్టుకొని RRRకి సంబంధించినటువంటి అంశంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేశారు. ఆయన అదే సందర్భంగా దాంట్లో బాధితులుగా ఆ రోజున సునీల్ కుమార్ గారు లేదా సునీల్ నాయక్ గారు ఉన్నారు. ఈ రోజు కూడా అదే విధంగా దళితుల భుజాల పైన గన్ను పెట్టి ఈ రోజున RRR గారికి సంబంధించినటువంటి అంశంలో కూడా గొడవ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, మిమ్మల్ని పోతే రాజ్యం పోతే సైన్యం వస్తే రాజ్యం అనే విధంగా దళితులని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఓకే సార్. అందుకని మాయ మాటలు నమ్మొద్దు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులు దూరంగా జరిగిపోయినటువంటి సందర్భంలో 11 సీట్లకే పరిమితమైనటువంటి సందర్భంలో దళిత సామాజిక వర్గాన్ని ఏదో విధంగా తన వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మతం కేంద్రంగా రాజకీయాలు చేస్తారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్ విజయ్ కిరణ్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి సెంగులూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి.